యాక్టర్స్ అంటే చిరంజీవి గారు అంటే లెజెండ్ యాక్టర్. బట్ విజయ్ గారికి వస్తే బికాస్ మీరు ఎలాగ హీరోగా చేస్తున్నారు, విజయ్ గారు కూడా హీరోగా చేస్తున్నారు. సో ఒక హీరోతో పాటు హీరోగా చేస్తున్న మీరు ఈ పాత్ర చేస్తున్నారు, మీ స్టేట్ ఆఫ్ ఈ పాత్రని మీరు ఆయన కూడా పెద్ద పర్ఫార్మర్, ఛాలెంజింగ్. సో ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, దీని మీద మీరు చూస్తున్నప్పుడు ఎలా ఉంది? అంటే అది నేను అంటే కథ విన్నప్పుడు చెప్పాను కదా, వినగానే అంత క్యాలిక్యులేషన్ నాకేం అంటే మనం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, జెన్యున్గా నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఈ రోల్ నేను చేయకపోతే నేను ఏదో మిస్ అవుతానని నాకు అనిపించింది. అంటే నేను మెయిన్ అదే చూసుకుంటాను, అది అన్నయ్య చిరంజీవి గారి సినిమానా లేకపోతే అలా కాదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ నేను మిస్ అయితే రిగ్రెట్ అవుతానా లేదా, ఆ స్పేస్లో చూస్తే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యింది ఈ రోల్ మిస్ అయ్యింది. సి ఎస్, నేను విజయ్ సినిమాలో నేను చేయడం అదంతా నేను అంత క్యాల్కులేట్ చేసుకొని డెసిషన్ తీసుకున్నాను. రోల్ నచ్చితే చేస్తాను. అండ్ చాలా రోల్స్ వచ్చాయి అండ్ చాలా నేను చేయలేదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ సారీ, ఆ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ తర్వాత ఇదే కదా, మధ్యలో చాలా వచ్చి చేయలేదు. ఎక్కడో నాకు ఐ కుడెంట్ ఫీల్ ఇట్. అండ్ నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, మన కింగ్డమ్ అనేది. బట్ దిస్ కింగ్డమ్ ఐ ఫెల్ట్ ఇట్, ఐ థాట్ ఐ రిగ్రెట్ ఇట్. నాకు ఎంత మంచి యాక్టర్లు ఆపోజిట్ ఉంటే అంత మజా వస్తుంది, నాకు ఎంత స్ట్రాంగ్ యాక్టర్లు ఉంటే అంత మజా వస్తుంది. అనిపించిందా? నేను ఒకసారి రెండు చూసి మీకు ఒకసారి చెప్తా, జెన్యున్లీ రెండు చూడలేదు ప్రస్తుతానికి, రెండు చూసి ఒకసారి చెప్తా. రెట్రోలో బ్రదర్ ఉన్నారా? మెయిన్ బాహుబలి